జై తెలంగాణ. సోదరిమణులారా, తెలంగాణ రాష్ట్ర అవతర ఉత్సవాలకు విచ్చేసినటువంటి అమరవీరుల కుటుంబాలకు, తెలంగాణ ఉద్యమకారులకు, ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, పుర ప్రముఖులకు, అధికారులకు, అనధికారులకు, మీడియా ప్రతినిధులకు, కార్మిక కర్షక విద్యార్థులకు నా హృదయపూర్వక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. తెలంగాణ అనేది కేవలం ఒక భౌగోళిక ప్రాంతం కాదు, ఇది కోట్ల మంది ప్రజల ఆత్మ గౌరవానికి ప్రతీక. త్యాగాల పునాదులపై నిర్మితమైన తెలంగాణ నేడు అభివృద్ధి మరియు సంక్షేమ చిరునామాగా దేశంలో నిలిచినటువంటి తెలంగాణ రాష్ట్రం. దాశరథి కృష్ణమాచార్యాలు చెప్పినట్టుగా, నా తెలంగాణ కోటి రత్నాల వీణ అనే వీణ నేడు అభివృద్ధి రాగాలు పలుకుతూ ఉంది. కాళోజీ నారాయణరావు గారి కలలు కన్న ప్రజల తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వంలో మరింత సమానత్వంతో, మరింత ప్రగతితో ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు చేరవేసి వారి సద్వినియోగం చేసుకునేలా గ్రామ స్థాయి వరకు అవగాహన కల్పించే లక్ష్యంగా ప్రజాపాలన ప్రభుత్వం ప్రగతి ప్రణాళిక పేరుతో 6 మార్చి 2026 నుండి 12 జూన్ 2026 వరకు 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తూ ఉంది. ఈ సందర్భంగా 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యాచరణలో భాగంగా నిర్వహించిన వివిధ కార్యక్రమాలు, చేపట్టిన చర్యలు మరియు సాధించిన ప్రగతిని మేము ముందుస్తున్నాను. పరిసరాల పరిశుభ్రత మరియు ప్రభుత్వ కార్యాలయాల ఫైళ్ల పరిష్కరణ, ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా పరిశుభ్రత మరియు పెండింగ్ ఫైళ్ల పరిష్కార కార్యక్రమంలో 3500 పైన కార్యాలయాలను శుభ్రపరిచి అనేక పెండింగ్ ఫైళ్లను పరిష్కరించడం జరిగింది. ఆరోగ్యము, వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య నిపుణులు ద్వారా అనేక ఆరోగ్య కేంద్రాల్లో గ్రామాన వైద్య శిబిరాలు నిర్వహించబడ్డది. సురక్షితంగా చేర్చుకొని రోడ్ సేఫ్టీకి సంబంధించిన కార్యక్రమం మీద అలవ్ పేరు మీద పోలీసు రవాణా శాఖలు సంయుక్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు సురక్షితంగా ఉండడానికి రోడ్ సేఫ్టీ అవగాహన కార్యక్రమాలు, అనేకమైనటువంటి సమస్యలను పరిష్కరించి మరి రోడ్ సేఫ్టీ కమిటీలను ఏర్పాటు చేసి ప్రజల్లో చైతన్యం తెచ్చే విధంగా కార్యక్రమం తీసుకున్నాం. సంక్షేమ వారోత్సవాల్లో, సంక్షేమ హాస్టల్లో, విద్యా సంస్థల్లో కిచెన్ శానిటేషన్ డ్రైవ్ నిర్వహించి, అదేవిధంగా ఇతర శానిటేషన్ సంబంధించిన కార్యక్రమాల్లో పరిసరాల పరిశుభ్రతకు సంబంధించి పిల్లలు చదువుకునేటువంటి ఒక వాతావరణాన్ని కలిగేసే ప్రయత్నం చేయడం జరిగింది. రైతు వారోత్సవాల సందర్భంగా మే 4 నుంచి 9 వరకు నిర్వహించిన మట్టి పరీక్షలు, వ్యవసాయ శాస్త్రవేత్తల సలహాలు, వ్యవసాయ యాంత్రీకరణ, డ్రోన్ ద్వారా ఎరువుల పంపిణీ లాంటి అనేకమైనటువంటి మరి ప్రదర్శనలు నిర్వహించి రైతులను చైతన్యపరిచే ప్రయత్నం చేయడం జరిగింది. విద్యా వారోత్సవాల్లో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల భాగస్వామ్యంతో మరి విద్యాభివృద్ధి అవగాహన కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. మహిళలకు సంబంధించి మహిళా వారోత్సవంలో భాగంగా మహిళా సాధికారికతతో పాటుగా మరి మహిళలకు ఇచ్చినటువంటి ఉచిత ప్రయాణంతో పాటుగా ఉచిత బస్సులకు సంబంధించినటువంటి కార్యాచరణ కూడా ముందుకు తీసుకొని పోవడం జరుగుతూ ఉంది. పర్యావరణం, మనం ఈరోజు అందరం కూడా భవిష్యత్ తరాలకు ఇవ్వగలిగేటువంటి కానుక ఇప్పుడున్నటువంటి పర్యావరణాన్ని కాపాడుకోవడం. ఈ పర్యావరణం పరిరక్షణకు సంబంధించి జూన్ 1 నుంచి 12 వరకు మరి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అందరూ కూడా ప్రతి ఒక్కరు ఒక మొక్క నాటే ఒకటువంటి స్వచ్ఛంద కార్యక్రమాలు భవిష్యత్తుకు సంబంధించిన సమాజం ఈరోజు చూస్తూ ఉన్నాం. దేశ రాజధాని ఢిల్లీ పరిస్థితి, అటువంటి పరిస్థితి రాకుండా మన పరిసరాల్ని పచ్చదనం చేసుకునేటువంటి కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా గత సంవత్సరం జిల్లా యాంత్రాంగాన్ని అభినందిస్తున్న ఉన్నటువంటి ప్రతి ఉద్యోగి చిన్న క్షేత్ర స్థాయి నుంచి జిల్లా కలెక్టర్ దాకా ఒకటే రోజు ప్లాంటేషన్ చేసినారు. ఇప్పుడు కూడా అటువంటి కార్యక్రమం రూపొందించాలని కోరుతా ఉన్నారు. మహిళలకు ఉచిత బస్సు, దాదాపు ఈ జిల్లాలో 9 కోట్ల పైన మహిళలు ఉచితంగా 360 కోట్ల పైన మరి లబ్ధి పొంది ప్రయాణం చేసినారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 310 కోట్ల పైన దాదాపు 10,000 పైన చిలుకు మరి డబ్బులు ఆదా చేసేటువంటి ప్రయాణాన్ని మహిళలు ఈరోజు పొందుతూ ఉన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయల దాకా పెంచి అనేకమైనటువంటి సేవలను విస్తరింపి ఈరోజు రాజీవ్ ఆరోగ్యశ్రీ పేదలకు ఒక వరంగా మరి ఉండే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఇందిరమ్మ ఇండ్లు
నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఆసిఫాబాద్లో రెండవ దశ ఇండ్లకు సంబంధించినటువంటి శాంక్షన్ చేస్తూనే దాదాపు ఇప్పటికే చారిత్రాత్మకంగా దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మరి మొదటి దశ 3,500 ఇండ్లు ప్రతి నియోజకవర్గానికి ఇస్తే ఇప్పటికే 1,00,000 ఇండ్ల పైన పూర్తి అయినటువంటి పరిస్థితిని ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఆనాడు ఇందిరాగాంధీ గారు చెప్పినట్టుగా రోటీ కప్పుడా ఆరు మకాన్ అన్నట్టుగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నాం. మహాలక్ష్మి పథకం కింద అటు గ్యాస్ కానీ ఈ విధంగా అనేక కార్యక్రమాల లోపల వాళ్లకు లబ్ధి చేకూర్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. గృహజ్యోతి పథకం కింద మరి 200 యూనిట్ల ఉచిత విద్యుత్తును ఇస్తూ ఈరోజు 2,05,000 కుటుంబాలకు పైన ఈ యొక్క సిద్దిపేట జిల్లాలో మరి ఉచిత విద్యుత్తును 200 యూనిట్ల ఉచిత విద్యుత్తును ఇస్తూ ఉన్నాం. వ్యవసాయ శాఖ రైతు భరోసా పథకం కింద 6,000 చొప్పున, అదేవిధంగా రైతు బీమా పథకం కింద ఇప్పటికి 2,773 మందికి 159 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది.